నమస్కారము. ఈ వీడియోలు ముఖ్యంగా టెట్ రాసే విద్యార్థులకి, అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళని ఉద్దేశించి చేసేటువంటి వీడియో. ఇవి పూర్తిగా కనుక మీరు చూసి అవగాహన చేసుకున్నారంటే పరీక్షను చాలా సులభంగా రాయగలరు. చాలా ఇంత తేలికైనవా అని అనిపించుకోగలదు. ముఖ్యంగా ఈ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. నేను తర్వాత ఆన్సర్లు ఎలా రాయాలో కూడా చెప్తాను. కాకపోతే మీకై మీరు ప్రయత్నించండి. ప్రయత్నం ద్వారా ఏదైనా తప్పులు దొర్లితే తర్వాత ఆన్సర్లను చూచి సరి చేసుకోండి. దాని ద్వారా మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నేను కూడా బాగా ఆన్సర్ చేస్తున్నాను అనేటువంటి నమ్మకం కలుగుతుంది. అందుకనే నేను ఆన్సర్ల వివరణ తర్వాత ఇచ్చున్నాను. ముందు ఇవి చూచి డైరెక్ట్గా ఆన్సర్ని నోట్ చేసుకోండి. మీరు పరీక్ష రాసినట్టుగా రాసి తర్వాత ఆన్సర్లకై వెతకండి. మీరు ఈ యొక్క వీడియోని చూడటమే కాకుండా మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి పబ్లిసిటీ ఇవ్వండి. అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ రాయండి. ప్రారంభిద్దాం. చూడండి, ఇక్కడ ప్రశ్నలు సమాధానం కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. సులభమైనవే, అవసరమైన చోట మాత్రమే స్లోగా చెప్తాను. 61వ ప్రశ్న చూడండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. సరైన వాక్యాన్ని నిర్ణయించండి. ఇక్కడ హీ గో టు స్కూల్ అంది. హీ తర్వాత గో రాకూడదు, హీ గోస్ అని రావాలి. ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఎస్ కానీ ఈఎస్ కానీ రావాల్సి ఉంటుంది. కాబట్టి హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, బి ఆన్సర్ అవుతుంది. హీ గాన్ అనే మీనింగ్ అట్ట రాదు, హీ హ్యాస్ గాన్ అని రావాల్సి ఉంటుంది. హీ ఈజ్ గో తప్పు, కాబట్టి తప్పనిసరిగా బీనే ఆన్సర్ అవుతుంది. పిక్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ బ్రైట్. బ్రైట్కి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం డల్. సెలెక్ట్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. సరిగ్గా పంక్చుయేషన్ అంటే కామాలు ఫుల్ స్టాపులు సరిగ్గా ఉన్న వాక్యాన్ని ఎన్నుకొని చూపించు అని. వాట్, ఇక్కడ చూడండి, వాక్యం ప్రారంభంలో క్యాపిటల్ ఉండాలా, లేదు. అలానే వాట్ ఏ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్, ఇది ఆశ్చర్యార్థకం గుర్తు లేదు ఇక్కడ. ఇది ఆశ్చర్యార్థకాన్ని కలిగించేటువంటి వాక్యం కాబట్టి ఆ గుర్తు ఉండాలా. సి వాట్ ఏ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్, ఇక ఇది కరెక్టే. తర్వాత వాట్ ఏ బ్యూటిఫుల్ డే ఇట్ ఈజ్, ఇది ప్రశ్న కాదు, ఇది ఆశ్చర్యార్థకం కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది మీనింగ్లెస్. కాబట్టి ఏబిడిలు 3 తప్పు, సి మాత్రమే సరైన ఆన్సర్. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ ర్యాపిడ్. ర్యాపిడ్ అనేటువంటి అంటే వేగంగా అనే దానికి సినానిమ్ అంటే పర్యాయ పదం, అలాంటి అర్థాన్ని ఇచ్చే మరొక పదం. ర్యాపిడ్ అంటే వేగం, ఇక్కడ స్లో కాదు. క్విక్ దానికి సరైనటువంటి అంటే నానా అర్థం, అలాంటి అర్థాన్ని ఇచ్చే మరొక పదం. స్టిల్, లేజీ ఇవన్నీ ఏవి కాదు, క్విక్. తర్వాత 65 చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. సరైన ప్యాసివ్ వాయిస్ని రాయి. రామా రోట్ ఏ లెటర్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చిన వాక్యాన్ని చూసే కన్నా మనమే పక్కన రాసుకుంటే ఖచ్చితంగా 100% కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అవి చూడటానికి ఓటిగా ఉన్నట్టుగా కనబడతాయి. అందుకని మనం పక్కన రాసుకోవడమే మంచి పద్ధతి. ఏ లెటర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై రామా. ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై రామా. ఏ మాత్రమే కరెక్ట్, ఇంకా ఏది కరెక్ట్ కాదు. అలానే 66 చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ని సరిగ్గా ఉపయోగించండి. క్వశ్చన్ ట్యాగ్ అంటే మనకు ఒక సమాధానం వచ్చింది, మరొకసారి పరిష్కరించుకోవడానికి కన్ఫామ్ చేసుకోవడానికి అడిగేది ఇది. షీ ఈజ్ ఎ టీచర్, ఆమె టీచర్ కాదా అనే చెప్పేదన్నమాట. ఈజ్ ఇన్ షీ అని రాయాల్సి ఉంటుంది. ఈజ్ ఇన్ షీ, ఎందుకంటే అది అక్కడ ఈజ్ ఉంది చూడండి, ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్కి ఈజీ వస్తుంది. కాదా నాట్ షీ, ఈజ్ నాట్ షీ అనకుండా ఈజ్ ఇన్ షీ అంటాం, ఎందుకంటే షార్ట్ రూపంలో అపాస్ట్రఫీ ఉపయోగించి రాస్తాం. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సరైన స్పెల్లింగ్ని ఎన్నుకోండి. ఇక్కడ అచీవ్ ACHIEVE సరైన ఆన్సర్. 68 పిక్ ద కరెక్ట్ ప్రపోజిషన్. ఈజ్ ఇంటరెస్టెడ్ ఇన్ మ్యూజిక్. దీనికి ఇంటరెస్ట్ ఇన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటరెస్ట్ ఇన్ అలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన నియమాలు ఏముండవు, సంబంధిత పదానికి తగ్గ ప్రపోజిషన్ రావాలి.
69 చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ కంపారిటివ్ ఫామ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ అంటే రెండవ రూపం. ఇది అడ్జెక్టివ్కి విశేషణానికి ఉంటుంది. గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్ అలా అన్నమాట. ద రోడ్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్. దాన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కంపారిటివ్. రెండవ రూపం చూడండి, గుడ్, బెటర్, బెస్ట్ కాబట్టి బెటర్ అనేది ఆన్సర్ అవుతుంది. 70 ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్టికల్. ఆర్టికల్స్ ఏ అండ్ దీలు ఉంటాయి ఆర్టికల్స్. దీనిలో సరైనది నిర్ణయించండి. అంబ్రిల్లా అచ్చుతో స్టార్ట్ అయింది కాబట్టి అన్ అంబ్రిల్లా. ఈ బాట్ అన్ అంబ్రిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. 71 చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ రాయండి అని. ఇక్కడ కూడా అక్కడ ఉన్న వాటిని చూస్తే మనకు ఓటిగానే కనబడతాయి కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఆన్సర్ మీరు పక్కన రాసుకోండి. రవి సెడ్, అక్కడ దాకా మారదు. దట్తో రండి. ఐ అంటే రవి కాబట్టి హీ, ఐ బదులు హీ రాయండి. యామ్ పాస్ట్ టెన్స్, సెడ్ కాబట్టి సెడ్కు సంబంధించిన పాస్ట్ టెన్స్ రాయాల్సి ఉంటుంది. హీ వాజ్ హ్యాపీ. రవి సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. సింపుల్. మీరు అక్కడ రాసుకున్నారంటే మీకు కన్ఫ్యూజ్ వచ్చే అవకాశమే లేదు. 72 ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వెర్బ్. సరైన వెర్బ్తో ఫిల్ చేయండి. ద టీచర్ డాష్ లెసన్ ఎస్టర్డే. ఎస్టర్డే అనగానే నిన్నటి రోజు జరిగిపోయిన సంబంధించింది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంటుంది. టీచర్స్ ప్రజెంట్ టెన్స్, టీచ్ కూడా ప్రజెంట్ టెన్సే. టాట్ అది సరిపోయింది. టీచింగ్ అని రాదు, ఈజ్ టీచింగో వాస్ టీచింగ్ అని రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ అది సరికాదు. పాస్ట్ టెన్స్లో ఉంది ఎస్టర్డే కాబట్టి టాట్ అని చెప్పండి. ద టీచర్ టాట్ ద లెసన్ ఎస్టర్డే. పిక్ ద సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. పిక్ ద సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాక్యాన్ని తెలపండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ బీ ఫాము ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. బీ ఫామ్లో ఈజ్, యామ్, ఆర్లో ఏదో ఒకటి ఉండాలి. అయితే ఎక్కడ ఏముంటాయో చూడండి. ఐ తర్వాత ఇప్పుడు యామే వస్తుంది కాబట్టి ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ ఆన్సర్ అవుతుంది. 74 చూస్ ద కరెక్ట్ ప్లూరల్. సరైనటువంటి బహువచనాన్ని నిర్ణయించండి. చైల్డ్స్ అనే పదం లేదు, బి కూడా తప్పే. చిల్డ్రన్, చైల్డ్కి చిల్డ్రన్ బహువచనం అన్నమాట. 75 ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ హోమోఫోన్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ హోమోఫోన్స్ అంటే ఒకటిగా పలికేవి. హోమోఫోన్ అంటే ఒకటిగా పలికేది. సన్, సన్, సి. ఇక్కడ అర్థాలు మారుతాయి, ఉచ్చారణ ఒకటే కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడ అంటే ఏ, బి రెండు కూడా హోమోఫోన్స్ అవుతాయి కాబట్టి సి ఆన్సర్. 76 చూస్ ద సూటబుల్ ప్రిఫిక్స్ ఫర్ హ్యాపీ. హ్యాపీకి ప్రిఫిక్స్ ఏంటి? ప్రిఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు సరి చేయగలిగిన అంటే హ్యాపీ నుంచి మరొక ప్రిఫిక్స్ని చేర్చి ఇంకో పదం తయారు చేయొచ్చు. అన్హ్యాపీ, హ్యాపీకి అన్హ్యాపీ కాబట్టి ప్రిఫిక్స్ అన్ అవుతుంది. 77 పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. సరైన వాక్యాన్ని చూడండి. షీ డజంట్ లైక్ కాఫీ అని ఉండాలి కానీ షీ డోంట్ అనే మాటకు అర్థం లేదు కాబట్టి ఏ తప్పు. షీ డోంట్ అనకూడదు ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్న సబ్జెక్టు కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరాల. షీ డజంట్ లైక్ కాఫీ. నెక్స్ట్ క్వశ్చన్ 78 ఫైండ్ ద వర్డ్ విత్ కరెక్ట్ సఫిక్స్. ఇంగ్లీష్లో ఒక కొత్త పదం తయారు చేయాలంటే ప్రిఫిక్స్ అని సఫిక్స్ అని ఉంటాయి. ప్రిఫిక్స్ అంటే ఉన్న పదానికి ముందు కాస్త చేర్చి కొత్త పదం తయారు చేయడం. సఫిక్స్ అంటే వెనుక కొంత చేర్చి కొత్త పదాన్ని తయారు చేయడం. ఉదాహరణకి టీచ్ అనే పదానికి బోధించుట, టీచర్ బోధకుడు కాబట్టి ఈఆర్ అనేటువంటి సఫిక్స్ని చేసి కొత్త పదాన్ని తయారు చేశాం. 78 టీచ్ఫుల్, టీచర్, టీచ్నెస్, టీచ్డ్ ఈ పదాల్లో టీచర్కి అర్థం ఉంది, అది సఫిక్స్తో తయారైన కొత్త పదం. 79 చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ అంటే షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, ఈజ్, ఆర్ ఇలాంటివన్నీ కూడా మోడల్ వెర్బ్స్ అంటారు. ఇవి పనిని మాత్రమే కాకుండా మూడును కూడా తెలుపుతాయి. దీని మీద సపరేట్గా వీడియో చేసినాను చూడండి. పెద్దవాళ్ళని వీ డాష్ ఒబే అవర్ పేరెంట్స్.
గౌరవించాల. వీ మే కాదు, గౌరవించవచ్చు. మైట్ ఇవి సరైనటువంటి అర్థాన్ని ఇవ్వదు. వీ షుడ్, మనం తప్పనిసరిగా పేరెంట్స్ని గౌరవించాలి. షుడ్ అంటే తప్పనిసరి, బాధ్యతను తెలియజేస్తుంది కాబట్టి షుడ్ ఉపయోగించాలి. 80. సెలెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇది ఇంగ్లీష్ భాష సాహిత్యంలో వచ్చేటువంటి అర్థము. దీన్ని రేర్లీ, చాలా అరుదుగా అని, చాలా తక్కువగా అని, అరుదుగా, రేర్లీ అనే పదం దానికి సమానమవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ టెన్స్. హీ హ్యాడ్ ఫినిష్డ్ హీజ్ వర్క్. హ్యాడ్ ఫినిష్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎట్లంటే హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ఉండేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అందుకని అలా గుర్తించేసాం. 82. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. షీ సింగ్స్ డాష్ స్వీట్లీ. కాబట్టి ఇక్కడ మచ్ స్వీట్లీ మీనింగ్లెస్. టూ స్వీట్లీ, టూ అంటే నెగటివ్ టర్మ్, అది టూ మచ్ అంటే అతి చేయడం అన్నమాట, అంటే నెగటివ్ టర్మ్కి వస్తుంది. కాబట్టి మోస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కాదు. షీ సింగ్స్ వెరీ స్వీట్లీ కరెక్ట్. చూస్ ద సూటబుల్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే కలిపేది, సంధానం. హీ ఫెయిల్డ్ ఆల్దో హీ వర్క్డ్ హార్డ్. ఇక్కడ హీ ఫెయిల్డ్ బట్ హీ వర్క్డ్ హార్డ్ కన్నా ఆల్దో బాగుంటుంది. హీ ఫెయిల్డ్ దో హీ వర్క్డ్ హార్డ్, కష్టపడ్డప్పటికీ ఫెయిల్ అయ్యాడు. దో అన్నా ఆల్దో అన్నా ఈవెన్ దో అన్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఇవన్నీ కూడా ఆల్దో అంటే అయినప్పటికీ. పిక్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. కరెక్ట్ ఫామ్ ఉపయోగించమన్నాడు. ఐ విష్ ఐ డాష్ ఏ బర్డ్. నేను పక్షిని అయితే బాగుండే. ఇది అయ్యే అవకాశం లేదు. ఇంప్రాబబుల్ కండిషన్ అంటే ఛాన్సే లేదు కాబట్టి ఐ తర్వాత వాజ్ కాకుండా వర్ అనే వెర్బ్ను ఉపయోగిస్తారు. అది కూడా పాస్ట్ టెన్స్లో ఐ వర్ అని ఉపయోగిస్తారు. ఐ వర్ అంటే ఇది కాదు అని. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను కనుక పక్షిని అయితే అయ్యేది కాదు, పెట్టేది కాదనమాట. అలా కాబట్టి కాందానికి ఐ వర్ అని ఉపయోగిస్తారు. ఇది ప్రత్యేకమైన సందర్భము. దీనికి ఇదే ఒక ఉదాహరణ. దీన్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. మరొక కేసు ఇట్లాంటివి రాదు, అంత సులభంగా దొరకవు. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ఫామ్. దే ఆర్ కమింగ్ అనే సమాధానము ఏ ప్రశ్నకు వస్తుంది? ఆర్ కమింగ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ప్రశ్న తయారు చేయాలి అంటే వెర్బుని లేదా వెర్బుని ముందుకు తీసుకురావాలి. ఆర్ దే కమింగ్, అది. దే ఆర్ కమింగ్, ఎస్ దే ఆర్ కమింగ్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ దే కమింగ్ మీనింగ్లెస్. దే ఆర్ కమింగ్ అసలు ఇది అసర్టివ్ ఫామ్, సమాధాన రూపమే ఉంది. కాకపోతే క్వశ్చన్ మార్క్ అట్లా పెట్టడము సరికాదు. డు దే కమ్, వాళ్ళు వస్తారా అని అర్థం. దే ఆర్ కమింగ్, వస్తున్నారు అనే దానికి మాత్రం కాదు. కాబట్టి దే ఆర్ కమింగ్కి ఆర్ దే కమింగ్ అనేదే ప్రశ్న అవుతుంది. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఆఫ్ హ్యాపీ. హ్యాపీకి సినానిమ్ అంటే పర్యాయ పదం, సేమ్ అర్థాన్ని ఇచ్చేది. జాయ్ఫుల్. సాడ్ అంటే బాధ, యాంగ్రీ అంటే కోపము, ఫియర్ఫుల్ అంటే భయంకరమైన, జాయ్ఫుల్లే అవుతుంది. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. దే ఆర్ క్లీనింగ్ ద రూమ్. గతంలోనే కూడా చెప్పాను. దే ఆర్ క్లీనింగ్ ద రూమ్. ద రూమ్తో స్టార్ట్ చేయండి. ఆర్ క్లీనింగ్ కాబట్టి ఈజ్ బీయింగ్ క్లీన్డ్ అని రావాలి. ఆర్ కమింగ్ అని ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే దాని యొక్క ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలంటే ద రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై దెమ్ అవసరం లేదు, రాస్తే రాయొచ్చు, రాయకపోయినా వదిలేయచ్చు. నెక్స్ట్ 88. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. సరైన పదంతో ఈ ఖాళీని నింపండి. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. తూర్పున ఉదయిస్తాడు. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కు ఎస్ చేర్చడం అలవాటు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పాలి. రైజుడు, రైజర్ మూడు తప్పే. రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూస్ ద కరెక్ట్ యాడ్వెర్బ్. యాడ్వెర్బ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి, క్రియా విశేషణము. హీ రన్స్ డాష్ ఫాస్ట్ ఇట్ సెల్ఫ్ యాడ్వెర్బ్. చాలా ఎక్కువ వేగంగా ప్రయాణిస్తాడు అని చెప్పాల్సి ఉంది కాబట్టి వెరీ అనేటువంటిది ఇక్కడ ఉపయోగించాల.
సో కానీ టు కానీ ఎనఫ్ కానీ 3 ఉపయోగించకూడదు. 90. పిక్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. సరైన రిపోర్టెడ్ స్పీచ్ని రాయండి అని గతంలో కూడా చెప్పున్నాను, మనమే రాస్తే సరిపోతుంది. ఈ సెడ్ ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఈ సెడ్ అట్లానే వస్తుంది. దట్ కలుపుతున్నాం రెండింటిని. ఈ సెడ్ దట్. ఐ అంటే హీనే కాబట్టి హీ విల్ కాస్త వుడ్గా మారుతుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి. హీ సెడ్ దట్ హీ వుడ్ గో టు ఢిల్లీ. టుమారో కాస్త ద నెక్స్ట్ డేగా మారాల. సో ఈ విధంగా చాలా సులభం. హీ సెడ్ దట్ హీ వుడ్ గో టు ఢిల్లీ ద నెక్స్ట్ డే. ఇవి నేను వీటిలో వచ్చేటువంటి డౌట్లకి నేను వీడియోస్ చేస్తున్నాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్ చేంజ్. వాటిని కనుక మీరు పరిశీలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా సులభంగా ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను. మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. కాబట్టి ఎప్పుడు కూడా డౌట్లని రైజ్ చేయాలా, అడగాల, తెలుసుకోవాలా, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చింది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి 2 రోజులకి ఒక వీడియో ఇలా వదులుతూనే ఉంటాను కాబట్టి టెట్ పరీక్ష అయ్యేదాకా మీకు ఇది బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సహకరించండి. జై హింద్.